రివర్ ఇండి చాలా బాగుంది. మంచి రేంజ్, మంచి కంఫర్ట్, మంచి స్టోరేజ్ స్పేస్. అయితే ఈ బండి గురించి నన్ను తరచూ అడిగే కొన్ని ఎస్ఏక్యూస్ ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటిలో 5 క్వశ్చన్ల గురించి ఇవాళ మాట్లాడతాం. 1, బండి ఆన్ పేపర్ అండ్ రివ్యూస్లో కూడా చాలా బాగా చెప్తున్నారు, కానీ పచ్చి నిజం అసలు ఈ బండి బాగుందా లేదా, హానెస్ట్ రివ్యూ ఏంటి? దీన్ని ఒక 2 విధాలుగా చూద్దాం. 1, బండి నడుపుతున్నప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది, ఎంత బాగుంటుంది. 2, అది కాకుండా మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయి. బండి నడిపే దాని గురించి మాట్లాడితే 14 ఇంచ్ వీల్స్, కాస్త హయ్యర్ స్టాండ్స్, కాస్త లాంగర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫ్ 167 mm. దానివల్ల రోడ్స్ బాగాలేకపోయినా కంఫర్టబుల్ రైడ్ వస్తుంది పిలియన్కి అండ్ రైడర్కి. రైడింగ్ కాకుండా మిగతా విషయాలు చూస్తే సింపుల్ డాష్ బోర్డ్ గ్రేట్, చాలా పెద్ద బూట్ స్పేస్ గ్రేట్. అయితే బూట్ స్పేస్లో 2 ఫుల్ సైజ్ హెల్మెట్లు, స్కూటర్, చార్జర్ ఈ 3 పట్టవు. 2 హాఫ్ సైజ్ హెల్మెట్లు, ఒక చార్జర్ కాస్త ఇరికిచ్చి పెట్టవచ్చు, లేదా ఒక ఫుల్ సైజ్ హెల్మెట్, ఒక చార్జర్ కాస్త కంఫర్టబుల్గా ఉంచుకోవచ్చు. స్పేస్ ఆన్ పేపర్ చాలా భారీనే, కానీ ఆ మధ్యలో ఇచ్చిన గ్రూవ్ వల్ల ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. చాలా సింపుల్గా బండి మీరు నడపడానికి బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, స్టోరేజ్ ఈస్ గుడ్, డాష్ బోర్డ్ సింపులే, కానీ ఎక్స్పెక్టేషన్స్ అంతకు మించి పెట్టుకోవద్దు. సింపుల్, కంఫర్టబుల్, పీస్ఫుల్ రైడ్కి బాగుంటుంది. సెకండ్ది, రేంజ్ టెస్ట్లు ఇవన్నీ సరే, అసలు బండి ఎంత రేంజ్ ఇస్తుంది ఇన్ సింపుల్ లాంగ్వేజ్? సోలో రైడ్లో, ఎకో మోడ్లో 120 కిలోమీటర్స్ ఆఫ్ రియల్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రైడ్ మోడ్ సోలో రైడ్లో 100 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. టాప్ పెర్ఫార్మెన్స్ మోడ్ నాన్ స్టాప్గా యాక్సలరేట్ చేస్తూ వెళ్తే ఇన్ రష్ మోడ్ 90 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సోలో రైడ్లో. అదే మీరు పిలియన్తో వెళ్తే 5-6 కిలోమీటర్లు తగ్గవచ్చు. అదే మీరు మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ మీరు స్విచ్ చేస్తూ వెళితే దాదాపు 100 కిలోమీటర్స్కి అటు ఇటుగా రేంజ్ రావచ్చు. ఇంకా మీరు స్కూటర్లో లోడ్ పెంచే కొద్దీ 5-6 కిలోమీటర్లు తగ్గుతూ పోతుంది. రేంజ్ ఎస్టిమేట్ కూడా ఎంత చూపిస్తుందో అంతే వస్తుంది, కాబట్టి ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక క్లారిటీ ఉంటుంది. అయితే ఛార్జింగ్ 20% ఆర్ 10% కంటే తక్కువ వస్తే రేంజ్ ఎస్టిమేట్ కాస్త అటు ఇటుగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కనుక 100% ఆఫ్ ఛార్జ్ నుంచి 10-15% ఆఫ్ ఛార్జ్ దాకా బండి మీ కంట్రోల్లో, మీ పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే విధంగానే ఉంటుంది. దాని తర్వాత కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ మూడవది, ఈ ప్రశ్నను ఇప్పటిదాకా దాదాపు అందరూ అడిగారు. బండి కొనేస్తాను సరే, రివ్యూస్ బాగున్నాయి, రేంజ్ బాగుంది, కానీ ఆఫ్టర్ పర్చేస్ సర్వీస్ ఎలా ఉంది? అసలు ఈ కంపెనీ ఎక్కువ కాలం ఉంటుందా, ఉండదా? ఎందుకంటే ఇట్స్ ఎ స్టార్ట్అప్, కొత్త కంపెనీ కనుక. హానెస్ట్లీ ఇప్పటిదాకా నాకు కస్టమర్ నుంచి వచ్చిన రివ్యూ, కొన్న తర్వాత సర్వీస్ బాగుంది అని చెప్పి, ఎక్కడో అక్కడక్కడ ఫ్రంట్ సస్పెండ్ నుంచి సౌండ్ వస్తుంది అని చెప్పి ఒక చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటున్నాను, కానీ ఓవరాల్ ద సర్వీస్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అనే ఫీడ్బ్యాకే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 3 సర్వీసెస్ ఫ్రీ, దాని తర్వాత నుంచి సర్వీస్కి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. కనుక 3 సర్వీస్ అంటే దాదాపు మీకు 1.5 year దాకా అంతలోనే అయిపోతుంది. కనుక 1.5 year మీకు సర్వీస్ కాస్ట్ కూడా ఉండదు. అడ్వాంటేజ్ వచ్చేసి ఇప్పుడు కరెంట్లీ రివర్ ఇండి స్కూటర్లు ఎక్కువగా అమ్ముడుపోవట్లేదు. ఇప్పుడు ఈ మధ్య సేల్స్ పెరిగి లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ 5,000 స్కూటర్స్ పర్ మంత్ సేల్ అవడం స్టార్ట్ అయ్యాయి దేశం మొత్తం. కనుక మీరు ఇప్పుడు కొంటే కనుక మీరు ఆ తక్కువ వాల్యూమ్లో ఉంటారు కనుక సర్వీస్ సెంటర్లు లోడ్లో లేవు. సో కాస్త ధ్యాస పెట్టి మీ బండిని కాస్త క్షుణ్ణంగా జాగ్రత్తగా చూసి సర్వీస్ చేయవచ్చు. ప్రశాంతంగా మాట్లాడి, కాస్త నిదానంగా మాట్లాడి మంచి సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. షోరూమ్లు పెరిగే కొద్దీ, సర్వీస్ కోచర్లు పెరిగే కొద్దీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఏతర్తో కూడా చూశాను, చేతక్ ఐక్యూబ్లలో కూడా చూశాను, ఇండియాలో కూడా అట్ సమ్ పాయింట్ రావచ్చు. ఇప్పటికైతే లేదు. కంపెనీ లాంగ్ టర్మ్కి ఉంటుందా ఉండదా అంటే, ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ ఈజ్ యమహా, ఒక జపనీస్ కంపెనీ. యమహా అనేది లాంగ్ టర్మ్ గానే ఉంటారు. కనుక లాస్ట్ 6 months కూడా వీళ్ళ షోరూమ్స్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. ఫ్రమ్ బెంగళూరు నార్దర్న్ సిటీస్లో కూడా ఎక్స్పాండ్ చేశారు. అక్కడ కూడా వీళ్ళ ప్రెసెన్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు. కనుక లాంగ్ టర్మ్ ప్లాన్ ఖచ్చితంగా ఉంది అనుకోవచ్చు. ఫోర్త్ది, అసలు ఈ బండి ఫ్యామిలీ యూస్కి బాగుంటుందా? నేను ఫ్యామిలీ కోసం ఈ బండి కొందాం అనుకుంటున్నాను, బాగుంటుందా, బాగుంటుందా? మీ ముగ్గురు కనుక స్కూటర్లో వెళ్తున్నారు, లేదా ముగ్గురు లేదా ఇద్దరు వెళ్తున్నారు అంటే బండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అయితే మీ వైఫ్ బండి నడపాలి, మీ పేరెంట్స్ బండి నడపాలి అన్న వేళ కాస్త ఇబ్బందిగా, కాస్త భయంగా అనిపించవచ్చు స్కూటర్ సైజ్ చూసి. అయితే అది జస్ట్ అలవాటుకి సంబంధించిన విషయం. 1-2 సార్లు బండిని నడిపి అలవాటు అయిపోయినాక వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 5-6 ఏళ్ల పాత ఏథర్ 450X ఉంది. దీన్ని నేను స్కూటర్ కొన్నాక ఇవాల్టి దాకా నేనే మ్యాక్సిమం నడుపుతూ వచ్చాను. ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 6-7 months నుంచి మా నాన్నగారు కూడా స్కూటర్ నడుపుతున్నారు. ఫస్ట్లో కాస్త ఇబ్బంది పడ్డా, ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చేసి ఆ స్మార్ట్ ఎకో మోడ్లో 40-45 స్పీడ్ దాకా ప్రశాంతంగా ఏ బాదర్బందీ లేకుండా బండి నడుపుతున్నారు. ఈ 3-4 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్లో. మీ ఇంట్లో కూడా, మీ ఇంటి చుట్టుపక్కల ఉండే రేడియస్లో బండి నడిపేవారు ఉన్నారు
అన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అంటే అది జస్ట్ అలవాటుకి సంబంధించిన విషయం. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయించండి ఎకో మోడ్లో అండ్ దెన్ దే విల్ ఫీల్ కంఫర్టబుల్. ఈ బండి ఎస్పెషలీ ఇంట్లో ఎవరికైనా కూడా కంఫర్టబుల్ రైడ్ ఇస్తుంది, ఈజీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది, బ్రేక్స్ చాలా స్నాపీగా టక్కని పట్టేసుకో, యాక్సిలరేటర్ కూడా ఉన్నట్టుండి ఒక జర్కీ యాక్సిలరేషన్ ఇవ్వదు, రీజనరేషన్ కూడా ఇబ్బంది కలిగించేంతగా ఉండదు. సో ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్ అండ్ కంట్రోల్. సో ఫర్ ఫ్యామిలీ యూస్, స్టోరేజ్ పరంగా గుడ్, రేంజ్ పరంగా గుడ్. ఒకటి ఏంటంటే లుక్స్ కొంచెం ఫ్రంట్ నుంచి కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు, అది అలవాటు అయిపోయి సర్లే అనుకున్న వాళ్ళకి ఇట్ విల్ బి గుడ్. అండ్ ఫిఫ్త్ది, స్కూటర్ బాగుంది కానీ ఈ స్కూటర్ కొన్న తర్వాత కస్టమర్లకి మాత్రమే తెలిసిన విషయాలు, ఎప్పుడో ఎక్కడో రివ్యూస్లో 1-2 పాయింట్లు అక్కడ ఎక్కడ మాత్రమే చెప్పిన విషయాలు, ఎక్కువ మందికి తెలియని నెగిటివ్స్, కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ది బూట్ స్పేస్. 43 లీటర్స్ అండర్ ద సీట్, 12 లీటర్స్ ఫ్రంట్ గ్లో బాక్స్. పేపర్ మీద చూస్తే అదిరిపోతాయి కానీ ఆ బూట్ స్పేస్లో 2 ఫుల్ సైజ్ హెల్మెట్లు, ఒక స్కూటర్ ఛార్జర్ పెట్టుకోలేరు. బూట్లో ఒక పెద్ద గ్రూ ఉంటుంది, దానివల్ల ఫుల్ సైజ్ హెల్మెట్ ఉంచుకోవడం కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. సో ఒక ఫుల్ సైజ్ హెల్మెట్, ఒక ఛార్జర్ పెట్టుకోవచ్చు. అయితే 2 హాఫ్ సైజ్ హెల్మెట్లు, ఒక ఛార్జర్ ఉంచుకోవచ్చు అంటే కాస్త ఇబ్బంది పడి కాస్త అటు ఇటు అడ్జస్ట్ చేసి నొక్కి పెడితే వెళ్ళిపోద్ది కానీ స్మూత్గా వెళ్ళదు. ఒక ఫుల్ సైజ్ హెల్మెట్, ఛార్జర్, లేదా ఒక హాఫ్ సైజ్ హెల్మెట్, ఛార్జర్ ఉంచుకోవచ్చు. ఛార్జర్ చాలా పెద్దది, ఛార్జింగ్ పెట్టే ప్రాసెస్ కూడా కాస్త ఇబ్బందికరమే, అంత స్మూత్గా ఉండదు. సరే మీరు వారానికి 2-3 సార్లే పెడతారు అనుకుంటే ఓకే కానీ అది కూడా ఒక సంవత్సరం తర్వాత, ఒక 40-50 సార్లు పెట్టిన తర్వాత మీకే చికాకేస్తుంది. ఛార్జర్ని ఫ్లోర్లో పెడితే ఎప్పుడన్నా భారీ వర్షం పడి లేదా అటు ఇటు నుంచి నీళ్ళు వచ్చేసి ఛార్జర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఒక ప్లాట్ఫామ్ కొనాలి. ప్లాట్ఫామ్ ఉంటే ప్లాట్ఫామ్ కూడా కాస్త పెద్దది కావాలి, ఛార్జర్ పెద్దది కనుక. ఛార్జర్ కింద పడకుండా ఉండాలి అంటే క్రాష్ గాడికి అటు ఇటు మీరు కాస్త కేబుల్నే కాస్త కట్టి జాగ్రత్తగా పెట్టి కొంచెం ఇబ్బంది. మూడవది డాష్బోర్డ్. చాలా సింపుల్, కాంప్లికేటెడ్ విషయాలే లేవు. అయితే ఈ డాష్బోర్డ్లో వచ్చే 2 రబ్బర్ కంట్రోల్స్, ఫస్ట్ అవి ప్రెస్ చేయడమే చాలా కష్టం. మీరు ఇలా ప్రెస్ చేస్తే ప్రెస్ అవ్వదు, ఇలా స్ట్రాంగ్గా పెట్టుకొని గట్టిగా నొక్కితే అప్పుడు పనిచేస్తుంది. చాలా భారీ సీట్, స్పేషియస్గా ఉంటుంది. అయితే సీట్ ఎప్పుడన్నా కాస్త రోడ్డు స్లోపీగా ఉన్నా, బ్రేక్స్ మీరు మాటి మాటికి వాడుతున్నారు అన్నా కూడా విచ్ హ్యాపెన్స్ ఇన్ ట్రాఫిక్, సీట్లో మీరు కాస్త జారుతూ ఫ్రంట్కి వచ్చే అవకాశం ఉంది, ఆస్కారం ఉంది. అందుకని సీట్ కవర్ కొంటే గ్రిప్ అనేది బాగుంటుంది అండ్ మరింత సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. అయితే సీట్ కవర్ వేస్తే బూట్ అంత ఈజీగా క్లోజ్ అవ్వదు, కాస్త మీరు బలంగా నొక్కాల్సి ఉంటుంది. స్కూటర్ని ఎస్యూవి అని పిలుస్తారు కంపెనీ వాళ్ళు. 167 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. ఇది మిగతా ఈవీ స్కూటర్లతో పోలిస్తే చాలా పొడుగ్గా టాల్ స్టాండ్స్ ఉంటుంది. అయితే అలా ఉన్నప్పటికీ పిలియన్తో పాటు మీరు వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ కాస్త పెద్దదిగా ఉన్నా కూడా స్పీడ్ బ్రేకర్కి స్కూటర్ సెంటర్ స్టాండ్ తగిలే ఆస్కారం చాలా ఉంది. అలాంటి వేళ స్పీడ్ బ్రేకర్ కాస్త ఎత్తుగా ఉంది అన్న వేళ మీరు కాస్త సైడ్కి క్రాస్కి వెళ్ళి కాస్త నెమ్మదిగా ఎక్కి దించితే బాగుంటుంది కానీ సేఫ్గా ఉంటుంది కానీ తగులుతుంది. మరి ఇవి టాప్ 5 FAQs అబౌట్ రివర్ ఇండి. ఇవి కాకుండా ఇంకేమైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే కమెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో ఇవి క్లియర్ చేస్తా. చాలా